జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉమ్మడి రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో ఒక క్రేజీ లీడర్గా ఆవిష్కరించబడ్డాడు. ఇంకా 2024 ఎన్నికల్లో అనూహ్యంగా వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అనూహ్యంగా ఆయన స్థానాన్ని మరింతగా పెంచింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న క్రేజీ అటు ఉంచితే తెలంగాణ రాష్ట్రంలో సైతం ఏపీ ఫలితాల మీదనే ఎక్కువగా ఆసక్తి కనిపించిన పరిస్థితి. ఎందుకంటే 2023లో ఇక్కడ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి. 2024లో పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అయితే అక్కడ వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ధీటుగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పార్టీని ఎదుర్కొని ముప్పు తిప్పలు పెట్టిన క్రమంలో అక్కడ ఎవరు గెలుస్తారన్నటువంటిది ఆసక్తి ఈ రెండు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడు, తర్వాత కేరళ కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఆసక్తి కనిపించింది. జాతీయ స్థాయిలో ఢిల్లీ నాయకులు సైతం ఏపీ వైపే చూసిన పరిస్థితి కనిపించింది. దీనికి తోడుగా ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో మరి భిన్నంగా ఏ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కాకుండా ఎగ్జిట్ పోల్స్ అంటే దాదాపుగా కొంచెం అటు ఇటుగా చెప్పినప్పటికీ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో మెజార్టీ సాధిస్తుందని చెప్తే మరికొన్ని టీడీపీకి సంబంధించిన కూటమి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ ఫలితాలను సాధించబోతుందని అంటే ఈ విరుద్ధమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ కారణంగా నరాలు దిగే ఉత్కంఠత కనిపించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా అందకుండా కేవలం 11 స్థానాలకే వైకాపాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అద్భుతమైనటువంటి ఫలితాలను రాబట్టింది. అయితే ఇక్కడే ఈ ఫలితాలంతా ఒక ఎత్తు ఉంచితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా అందరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ వైపే మళ్ళింది. అంటే ప్రచారం మొదలుపెట్టిన రోజు కన్నా ముందు అంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసిన క్రమంలో ఏకంగా బయటకు వచ్చి తనకు తాను తగ్గి ఒక లీడర్గా అప్పుడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత టీడీపీతో పొత్తుకు ఆ రోజు ప్రకటించారు. అనంతరం సీట్ల సర్దుబాటులో సైతం తనకు తానుగా తగ్గి 21 సీట్లను మాత్రమే తీసుకొని 21లో 21 గెలవడం, తాను పోటీ చేసిన పార్లమెంట్ 2 స్థానాల్లో రెండింటిలో గెలవడం, 100% ఫలితాన్ని రాబట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడులోని అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని వచ్చినటువంటి సినీ హీరోలు, తలపండిన సినీ హీరోలందరికీ కూడా ఆయన ఒక ఆకర్షణగా నిలబడ్డాడు. తెలంగాణ రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే నిజంగానే ఆ సినీ రంగంకు సంబంధించి పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే అంత మామూలుగా ఉండదు. దాదాపుగా ఆ క్రేజ్ యూత్లో 20 నుంచి 18, 20 ఏళ్ళ నూనె మీసాల వయసున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అక్కడ నుండి యువకుల వరకు, తర్వాత అంటే వయో పరిమితి కొంచెం ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ అనేటువంటిది రెండు రాష్ట్రాల్లో కనిపించిన పరిస్థితి ఉంది. ఆ గెలుపు సైతం అదే తరహాలో అంటే ట్రోలింగ్లు కూడా చాలా గమ్మత్తుగా జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గొప్పతనం మీదనే దాదాపుగా సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. కారణం ఏంటి అంటే 2014లో ఆయన జనసేన పార్టీని స్థాపించిన పరిస్థితి మనకు తెలిసిందే. అంతకుముందు 2009లో పవన్ కళ్యాణ్ అన్న ఆయన దైవంగా భావించే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి పిఆర్పిని స్థాపించిన క్రమంలో ఆ పార్టీకి సైతం పవన్ కళ్యాణ్ వెన్నుముకగా ఉన్నప్పటికీ అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిండ్రు. ఇక్కడే పవన్ కళ్యాణ్ చిరంజీవితో విభేదించి తర్వాత రాజకీయాల్లో ఆయన తనదైన శైలిలో ముద్ర వేసుకొని 2014లో జనసేన పార్టీని స్థాపించింది. అయితే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. ఆ పార్టీకి ఆ మద్దతు వివిధ పార్టీలకు మద్దతు ఇచ్చినప్పటికీ 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి పోటీ చేసిండు. ఇక్కడే ఆయన అతి దారుణమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కేవలం ఒక సీటు మాత్రమే ఆయన రాజోలు అనుకుంటా, ఒక సీటు మాత్రమే ఆయన గెలిచినప్పటికీ ఆయన సైతం ఓటమి పాలు కావడం. అయితే ఇట్లాంటి ఫలితాలు అనుభవించిన ఏ నాయకుడైనా రాజకీయాల నుంచి దూరం కావడమా లేదా పార్టీని తొలగించుకోవడమా, ఆత్మస్థైర్యం నిజంగానే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ రాజకీయ అక్కడ వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడి మరి పవర్ఫుల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని నిలబడడం, 2024 ఎన్నికల వరకు ఆ పార్టీని నెట్టుకొచ్చి చివరికి మరి చంద్రబాబుతో చేతులు కలిపి ఆయన విజయంలోనూ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ విజయం వెనక సైతం పవన్ కళ్యాణ్దే ప్రధాన పాత్ర అన్నటువంటి గుర్తింపును ఆయన సాధించిండ్రు. దాదాపు టీడీపీ ఎక్కువ సీట్లను తీసుకున్నప్పటికీ టీడీపీ అభ్యర్థుల విజయంలోనూ పవన్ కళ్యాణ్ పాత్రే కీలకం అన్నటువంటిది ప్రచారం జరిగింది. నిజంగానే సీన్ అట్లాగే కనిపించింది. ఆయన ప్రచారంలో ఆ జోష్ నింపడం కావచ్చు, టీడీపీకి సైతం ఒక దశలో ఆత్మస్థైర్యం కోల్పోయిన టీడీపీ నాయకులు సైతం ఆయనే ప్రధానంగా నిలబడ్డట్టు కనిపించింది. మొత్తానికి ఒక స్ఫూర్తి ఆయన ఇచ్చిండు. అంటే ఎక్కడైతే తాను పోగొట్టుకుంటూ అక్కడే తాను నిలబెట్టుకుంటాననే విధంగా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ఒక ట్రెండ్ సృష్టించిండ్రు. మరోవైపు ఆయన ఒక విభిన్నమైనటువంటి శైలి ఉన్నటువంటి రాజకీయ నాయకునిగా సైతం గుర్తింపు ఉంది. ఎందుకు అంటే నిక్కచ్చిగా మాట్లాడతారని, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమైన నైజం అన్నట్టుగా ఒక ఆదర్శవంతమైన నాయకుడుగా భారతదేశ రాజకీయాల్లోనే ఆయన గుర్తింపు సాధించిండ్రు. ఒక దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్కు మరి ఆయనకు ఫిదా అయినట్టుగా కూడా మనకు కనిపించింది. అంటే రాజకీయ పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో మోదీ సైతం ఆయనపై అభిమానాన్ని చాటినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరొకసారి తుఫాను సృష్టించిండ్రు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, మరి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో సైతం. 2 చేసినాం.